Happy morning to all. So, welcome to day 7 Law of Attraction సెషన్ అండి. సో ఈ 6 days వరకు కూడా వండర్ఫుల్ నాలెడ్జ్ అనేది తీసుకోవడం జరిగింది. ఐ హోప్ యు ఆర్ ఆల్ ఆర్ ఇంప్లిమెంటింగ్ దట్. సో యూ మే రిసీవ్ వండర్ఫుల్ రిజల్ట్స్ అనమాట. సో ఈరోజు మనం ఒక మంచి నాలెడ్జ్ని మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో దానిలో భాగంగా మేజర్గా ఏంటంటే కనుక మనం చాలా కోరుకుంటూ ఉంటాం. బట్ అవి మనం కోరుకున్నవి దక్కదనమాట. దానికి కారణం ఏంటంటే కనుక ఆలోచిస్తే మనం అనుకున్న వాటివి ఆ వైబ్రేషన్స్ మనం రీచ్ అవ్వకపోవడమే అనమాట. రైట్ వైబ్రేషన్స్ అనేవి మనం ఎప్పుడైతే రీచ్ కామో ఏవైతే మనం కోరుకున్నామో అవి మనం రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉండదన్నమాట. అంటే ఇక్కడ మన వైబ్రేషన్స్ మనం కోరుకునేటువంటి వాటి వైబ్రేషన్ రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనం అనుకున్నది పొందుతాం అనమాట. సో మనం ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ని బ్లేమ్ చేయకుండా మనం వాటి యొక్క వైబ్రేషన్స్ కనుక మ్యాచ్ చేయగలిగితే 100% మనం అనుకున్నది సాధిస్తాం అనమాట. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే కనుక మనం ఇక్కడ ఈవెంట్స్ అనేవి ఎప్పుడూ కూడా మన కంట్రోల్లో ఉండవండి. మనం ఏది జరగాలి అలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరగాలి అనేది ఎప్పుడు కూడా మన ఆధీనంలో ఉండవు. బట్ ఏవి మన కంట్రోల్లో ఉంటాయంటే కనుక మన యొక్క రెస్పాన్స్కి. ఇప్పుడు ఒక పర్సన్ సక్సెస్ అవుతున్నాడు, ఒక బిజినెస్లో సక్సెస్ అయ్యాడు. అంటే బిజినెస్లో సక్సెస్ అవ్వడం అనేది ఏంటి అనుకుంటే దానికి అతను ఎలా రియాక్ట్ అవ్వడం ద్వారా ఆ పర్సన్ సక్సెస్ అవ్వగలిగాడు. నేను సక్సెస్ కాలేదంటే దానికి నా రెస్పాన్స్ ఎలా ఉంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఏంటంటే బిజినెస్లో సక్సెస్ అవ్వడం ఇద్దరికి ఈవెంట్ అనేది సేమే, బట్ వారి యొక్క రెస్పాన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంది కదా. డిఫరెంట్ రెస్పాన్సెస్ వల్ల డిఫరెంట్ అవుట్కమ్స్ అనేవి రావడం జరిగిందండి. ఓకే అండి. దాంతోపాటుగా మనం మన అవుట్కమ్ బెటర్గా ఉండాలంటే మన యొక్క రెస్పాన్సెస్ అనే వాటిని చేంజ్ చేసుకోవాలి. అది ఒక పాజిటివ్ వేలో ఉన్నప్పుడు అది 100% మనం రీచ్ అవుతాం అనమాట. సో అలానే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే కనుక అది ఒక 3 ప్రిన్సిపల్స్ మీద వర్క్ అవుతుంది. మేజర్గా 4 ప్రిన్సిపల్స్. ఓకే అండి. సో 4 ప్రిన్సిపల్లో ఫస్ట్ వచ్చేసరికి ఆస్కింగ్ అంటే అంటే అడగడం అనమాట. సో ఎలా అడగాలి, మనం ఎవరిని అడగాలి? యూనివర్స్ని అడగాలి. ఏం అడగాలి? మనం కోరుకున్నది అడగాలి. కోరుకున్నది అడిగేటప్పుడు ఏ విధంగా అడగాలంటే ఒక క్లారిటీతో అడగాలండి. డౌట్ఫుల్గా అడగకూడదు. ఒక కాన్ఫిడెన్స్తో అడగాలి. కాన్ఫిడెన్స్తో అడిగితేనే మనం అనుకున్నది పొందుతాం అనమాట. సో దాంతోపాటు అడగాలనేటువంటి ఆలోచన కూడా చాలామందికి ఈ రోజుల్లో ఉండట్లేదు. తనకి ఏమి కావాలో కూడా ఉండట్లేదు. జన జీవితంలో వెళ్ళిపోతున్నాం కానీ మనకి ఏమి కావాలో మర్చిపోతున్నామండి. సో సంపాదనలో పడి మనకి మన అవసరానికి, మన ఫ్యామిలీకి, మన జీవితానికి, రియల్ లైఫ్లో మన హ్యాపీనెస్ కోసం ఏమి కావాలో మర్చిపోతున్నాం సంపాదనలో పడి. సో వాటిని ఒకసారి ఆలోచించి కరెక్ట్గా ఏమి కావాలి, నాకు ఏం అవసరము అనేది మనం ఆలోచించుకుని అడిగితే 100% వాటిని రీచ్ అవుతాం అనమాట. సో అడగడంలోనే మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. వాటిని ఎలా పొందాలి అనేది కూడా ఉండాలన్నమాట. మనకేమి కావాలో తెలియనంత వరకు మనం ఏమి పొందాలో అవే పొందలేమన్నమాట. సో మనం ఈ రోజున కొన్ని పొందలేకుండా ఉన్నామంటే దాన్ని ఒక సరైన విధానంలో, సరైన టైంలో, సరైన పద్ధతిలో అడగలేకపోవడమే తప్పితే అది వేరే వాళ్ళ బ్లేమ్ చేయడము, వేరే వాళ్ళ యొక్క కారణం అనేది కాదండి. సో సపోజ్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఈ విశ్వం అనేది మొత్తం కంప్లీట్ కావలసినంత ఆహారాన్ని సమకూర్చింది ఈ భూమి మీద ఉన్నటువంటి జీవకోటి బ్రతకడానికి. మరి అలాంటప్పుడు కొంతమంది తినడానికి తిండి లేకుండా ఉన్నారు, కొంతమంది మంచి పొజిషన్లో ఉండి బాగుంటున్నారు. అంటే కారణం ఏంటంటే కనుక వాళ్ళు ఆ యూనివర్స్ని అడిగే విధానం లో తేడా ఉంది కాబట్టి దాని నుంచి వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఇంత ఉండి కూడా అది ఒక కారణం. నెక్స్ట్ ఈ యూనివర్స్ అంతా కూడా అనంతమైనటువంటి సంపద ఉంది. ఒక సముద్రంలో
ఎంత నీరైతే ఉంటుందో దాన్ని ఎంత తీసినా కానీ అది ఎప్పటికీ తగ్గిపోదు. ఎంత పాపులేషన్ పెరిగి ఎంత తీసినా కానీ దాని నుంచి నీరు అనేది తరగడం అనేది జరగదు. ఇది ఎంత సత్యమో అలానే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి సంపద కూడా అనంతంగా ఉంది. దాని నుంచి ఎంత మనం తీసుకున్నా కానీ అది ఎప్పటికీ కూడా తరిగిపోదు. ఈ భూమి మీద ఉన్నటువంటి సంపదను కనుక లెక్కించాలంటే మన జీవితం సరిపోదు. సో కాబట్టి అది మనం గ్రహించాలి. డబ్బు లేదు, డబ్బు సంపాదించడం నా వల్ల కావడం లేదు, నా దగ్గర డబ్బు లేదు అని కంటే కూడా మనకుండే అవకాశాలను చూసుకుని ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు, ఎంత ఎర్న్ చేయొచ్చు, మనకుండేటువంటి పొటెన్షియల్ని, మనకుండేటువంటి శక్తి సామర్థ్యాల్ని పెట్టడం ద్వారా ఈ అనంతమైనటువంటి సంపద నుంచి మనం కూడా సంపాదించవచ్చు. మంచి రిచెస్ట్ పీపుల్గా మారవచ్చు. మనం నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి హై లెవెల్ రిచెస్ట్ పీపుల్గా తయారు చేయవచ్చు. జనరేషన్ చేంజ్ అనేది జరగవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక మనం అడిగే విధానంలో తేడా ఉంది కాబట్టే మనకి పొందేది మాత్రం ఉండడం లేదు. అది కావాలి. అది కొంతమంది మాత్రమే పొందగలుగుతున్నారంటే వాళ్ళు అడిగేటువంటి విధానం అనేది వాళ్ళు తీసుకునే దానికి రెండింటికి మ్యాచ్ అవుతుంది కాబట్టి వాళ్ళు పొందగలుగుతున్నారు. సో 100 దానికి పొందగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు రిచ్ అవుతున్నారు. మనం పూర్గానే ఉండిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ అడిగే విధానంలో క్లారిటీ లేక. సో ఈ అడిగే విధానంలో క్లారిటీ తెచ్చుకుని అడగడం ద్వారా అందరూ బాగుండాలి. అందులో నా సలహాలు, నా సజెషన్ ఉండాలని నేను హ్యాపీగా కోరుకుంటూ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.